Praise the Lord, everyone. I welcome you all to today's service, Sunday service, to King of Kings Church. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని ఆధిక్యతను బట్టి దేవుడిని మనందరము స్తుతించి ఘనపరిచి ఆరాధిద్దాము. మరి ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడి లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు ఆయన కృపను మనకి అనుగ్రహించి సజీవులుగా మనల్ని ఉంచారు. దానంతటి బట్టి దేవుడికి మనందరం వందనాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. స్తుతి అర్పణ ఈజ్ నాట్ ఆల్వేస్ వర్డ్స్, బట్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్ గివింగ్ ఈజ్ ఆల్సో యాక్షన్స్. సో మనము మన డే టు డే లైఫ్లో మన యాక్షన్స్ ద్వారా మనం దేవుడిని స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ ఉంటాం. మనము మన ఫ్రెండ్స్తో మన కోలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మధ్యలో మనం పని చేస్తున్నప్పుడు we reflect Jesus, and Jesus is the only one who can offer true sacrifice and praise to the Father, Lord God. It's not us, it's Jesus. So we should allow Jesus into us and work. We should allow Jesus to work through us so that Jesus can offer that true sacrifice and true thanksgiving to the Lord God Almighty. So let us all submit ourselves today, this morning, and let us all have a word of prayer, and then we shall start our praise and worship, and we shall proceed further. Let us all pray. యేసయ్యా, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రభా ఈరోజు మీ సన్నిధిలో నడిపించారు. మీకు వందనాలు. ఈ గూగుల్ మీట్ అండ్ ఫేస్బుక్ ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మేమందరం ప్రభా కలిసాము సంఘంగా. అపోస్తల కార్యంలో ప్రభా సంఘంగా ఎప్పుడైతే అందరూ కలిశారో ప్రభా, వాళ్ళందరూ మీరు చేసిన గొప్ప కార్యాలు, మీరు వాళ్ళని నడిపించిన విధానం, మీరు చేసిన హీలింగ్స్, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకుని ఒకళ్ళొకరు చెప్పుకొని ఒకళ్ళొకరు బలపరుచుకున్నారు సంఘం అని మరి నాయన అపోస్తల కార్యంలో మేము చదివాము. పేతురు నాయన ఇలాగైతే తన ట్రిప్స్కి వెళ్ళి వచ్చినప్పుడు పాల్, బర్నబాస్, సైలస్ వీళ్ళందరూ ప్రభా ఎప్పుడైతే వెళ్ళి వచ్చినప్పుడు అందరూ సంఘంగా కూడి మీరు చేసిన గొప్ప కార్యాలు చెప్పుకున్నారు. ఈరోజు మేము అందుకే కూడాం ప్రభా సంఘంగా, ఎందుకంటే మీరు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి, మా పాటల ద్వారా, వాక్యం ద్వారా, మా 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 వర్క్స్ ద్వారా మేము ప్రభా మీరు చేసిన గొప్ప కార్యాలని మా జీవితాల్లో మేము ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి మీకు వందనాలు. మేము ఈరోజు ఎక్కడున్నాం, ఎందుకున్నాం, ఎలా ఉన్నాం అంతా మీ చిత్తమే సార్. మీ చిత్త ప్రకారం మేము నడుస్తున్నాం, మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము సబ్మిట్ చేసుకున్నాం, మీకు మీ మీద ఆధారపడ్డాం. మీరే మాకు మార్గమని, మీరే మమ్మల్ని నడిపించు మా నావ అని. కాబట్టి ప్రభా మీరు మమ్మల్ని మన ఆయన ఈరోజు ఈ పరిస్థితిలో ఉంచారు. దానంతని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మా స్తుతిని ఆరాధనను మీరు అంగీకరించండి తండ్రి. యేసయ్యా, మీరు మాలో నుంచి స్తుతి ఆరాధనను మీరు మరి తండ్రికి అర్పించండి. మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతిని సమర్పించుకుంటూ సమస్త ఘనత మీకు అర్పిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Let us all sing and let us all praise his name. Let us all praise God who has given us victory over sin, victory over death. ఎల్లప్పుడూ యేసులో మనకి జయము. హల్లెలూయా. మనందరం ఈ సమయంలో దినదినము విజయం మనదే అనే పాట పాడుకుని దేవుడిని స్తుతించి కనపరిచి ఆరాధించుకుంటాం.
హృదయాన్ని అడిగిన మన యేసయ్యని పాట పాడుతూ స్తుతిద్దాము, కనపడతాము. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా,
హల్లెలూయా సమయంలో మనం ఒక పాట పాడుకుందాము, దేవుడు స్తుతించుకుందాము.
వర్షిప్ టు యువర్ మాస్టర్. ధూపము వలె ప్రభా మా ఆరాధన మీ సన్నిధిని చేయడం ప్రభా మమ్మల్ని మేము ప్రభా తగ్గించుకొని ప్రభా ఈ సమయం ప్రభా మీ సన్నిధిని సమర్పించుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. లెట్ us all look unto the Lord. For you are great, you do miracles so great. There is no one like you, Jesus. ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ భూమి కిందే కానీ మీకన్నా అధికులు ఎవరు లేరు యేసయ్యా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామం బట్టి నేను నా చేతులెత్తేదన్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామం బట్టి నేను నా చేతులెత్తేదన్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు ఎవ్వరు, నీలలేరు ఎవ్వరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలలేరు ఎవ్వరు, నీలలేరు ఎవ్వరు. You deserve the glory and the honor. I lift my hands in worship as we praise your holy name. You deserve the glory and the honor. I lift my hands in worship as we praise your holy name. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. You are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. You are great, you do miracles so great. There is no one else like you. 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 Yes, Lord, there's no one like you. There's no one who obeyed the word of God like you, Jesus. There is no one who loved like you, Jesus. There's no one who has forgiven us like you, Jesus. There's no one, Lord, who is taking care of us and going to take care of us like you, Jesus. Hallelujah. Hosanna, నీ నామం ఘనమైనది. Hosanna, నీ నామము బలమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. సర్వలోకవాసులు
సాయంకాలమున స్తుతింతు కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు. హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాము. మరి ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ మరి ముందుకు మనం కొనసాగుదాం. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న ప్రతి ఉపకారాన్ని బట్టి మేలును బట్టి మరి మనం ఆయనకి కృతజ్ఞతాస్థుతులు ఎల్లవేళలా చెల్లించుకుంటూ ఆయన మార్గంలో ముందుకు కొనసాగుదాం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగానే మనము సిద్ధపడుతున్నాం. మనం అందరం సిద్ధపడుతున్నాం. ఎందుకు సిద్ధపడుతున్నాం అంటే మరి ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నాం. ఆయనతో ఉండడానికి సిద్ధపడుతున్నాం. మరి ఆయనతో ఉండడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపాటు అనేది మన జీవితకాలం అంతా మనకి కావాలి. అది ఎంతో అవసరం. మరి ఆ విధమైన సిద్ధపాటు మనం లేకుండా ప్రభు దగ్గరికి మనం చేరుకోలేము అనేది మనం గ్రహించడం. మరి ఒక్కొక్క వారము ఒక్కొక్క సిద్ధపాటుగా మనకు దేవుడు వాక్యం ఇస్తున్నాడు. ఆ వాక్యం అంతట్లో ఉంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మనం క్లీన్ చేసుకుంటూ మనం సరి చేసుకుంటూ మనం దేవునికి సమర్పించుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. మరి ప్రభు కార్యాలు మన జీవితాల్లో ఎంతో ఉన్నతంగా జరుగుతూ ఉంటున్నాయి. మనం ఈ లోకంలో ఎన్ని రకాలైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పటికీ ఎల్లవేళలా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లవేళలా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏంటి అంటే, ఈ లోకంలో ఉంటుండగా మనల్ని కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది విమర్శిస్తారు మనల్ని, కొంతమంది తీర్పు తీరుస్తారు మనల్ని. మరి మనల్ని మరి అన్ని రకాలుగా మరి అందరూ చేర్చుకోలేరు. కొందరే ప్రేమించేవారు ఉంటారు, కొందరే ఎంకరేజ్ చేసేవారు ఉంటారు, కొందరే మన జీవితాల్లో మనకి మేలు చేసేవారుగా ఉంటారు, కొందరే మనల్ని మరి ప్రోత్సహించేవారుగా ఉంటారు. మరి అందరూ ఉండకపోవచ్చు. కానీ ఒక మాటను మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ప్రతి ఒక్కరూ మరి ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరూ ఏమని గుర్తుపెట్టుకోవాలంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ఈ మాటను చాలా కాలంగా మీకు నేను తెలియజేస్తూ మరలా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని నడిపింపుని బట్టే ఈ మాటను మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఏంటంటే, మనము యోహాను సువార్తలో మనం ఎప్పుడూ చూస్తాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 15:16లో మనం చూసుకుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న మన అందరినీ ఆయన ప్రేమిస్తున్నారు. మరి ఆ ప్రేమను బట్టే మనం బ్రతికి ఉన్నాం. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నందువల్లే మనం ఈరోజు బ్రతికి ఉన్నాం. ఒకవేళ ఆయన ప్రేమ మన మీద లేకపోయినట్లయితే ఈరోజు మనం సజీవులుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు మరలా చెప్తున్నాను, చాలామంది ఎవరో నన్ను ప్రేమించట్లేదు అని డిప్రెషన్లోకి వెళ్తారు. మరి వారందరికీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఒక మనిషి ప్రేమించట్లేనందువల్ల డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఒక మనిషి ప్రేమించట్లేనందువల్ల మరి సూసైడ్ చేసుకోవద్దు. ఒక మనిషి మిమ్మల్ని ప్రేమించలేనందువల్ల రకరకాలైన మానసిక సంక్షోభంలోకి మీరు వెళ్ళొద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వృద్ధులై ఉండొచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, మరి ఇంకా మరి యవనస్తులై ఉండొచ్చు. అయితే వినండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతిసారి మీకు మీరు చెప్పుకోండి ఒక మాట, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు. మన అధికారులు, మన ప్రధాని, లేకపోతే మన సీఎంలు, మన అధికారులందరూ మన అవసరతలు తీర్చవచ్చు, మనకు కావాల్సిన చాలా ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఎందుకంటే వారు ఆ విధంగా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. కానీ ప్రేమతో మాత్రం ఏమీ చేయలేరు. అయితే ఈ రోజున మనం గుర్తుపెట్టుకుందాము, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ప్రతి సమయంలో మనకి సమకూర్పిస్తున్నారు. ప్రతి సమయంలో మనకి ఏ లేమీ లేకుండా
మరి మనల్ని కాపాడుతున్నారు. మనల్ని మనం కాపాడుకోలేం, కానీ ఆయన ప్రేమ మనల్ని కాపాడుతుంది. మనకు మనం పోషించుకోలేం, కానీ ఆయన ప్రేమ మనల్ని పోషిస్తుంది. ఆయన ప్రేమయే మనల్ని ఆవరించి ఉన్నది. మరి వాక్యంలో మనం చాలా చక్కగా కొన్ని విషయాల్ని విందాం. మరి ఎవరైనా చదవగలిగితే చదవండి. యోహాను సువార్త మనం చూద్దాము. మొదటి యోహాను పత్రిక మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4:19 మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4:19 మనము చదువుకుందాం, మనకు అర్థమవుతూ ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించుచూ ఉన్నాము అని యోహాను గారు రాస్తున్నారు. మొదట అంటే భూమికి పునాదులు వేయబడక ముందే ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కనుక మనము ఆయనను ప్రేమించుచూ ఉన్నాము. మనము ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో పౌలు గారు కూడా ఏమి రాస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము మనం చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వరకు కూడా మనము విందాము. మరి భూమికి పునాదులు వేయబడక ముందే మరి ఆకాశము మరి భూమి ఇవన్నీ రానప్పుడే, భూమి నిరాకారంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించారు, మనం ఇంకా పుట్టక ముందే. మరి మనం విందాం ఆ వాక్యాన్ని. ఎఫ్ఎస్సి 1:14 నుండి 6 వరకు. 1:14 నుంచి 16 వరకు. 1:4 నుండి 6 వరకు. 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక ముందే మరి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మరి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు ఆదాము ఇంకా చేయబడక ముందే, మరి వాక్యంలో మనం చూస్తే ఆదాము ఇంకా చేయబడక ముందే, అవ్వమ్మ గారు ఇంకా లేకముందే మరి దేవాది దేవుడు అక్కడ ఏం చేస్తున్నారంటే మరి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కనుక మరి ఆయన ప్రేమయే మనలను ఆయనే మొదట మనలను ప్రేమించాను కనుక మనము ఆయనను ప్రేమిస్తున్నామని వింటున్నాము. ఆయన ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్నారని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అనే దాన్ని మనము చూసినట్లయితే వాక్యంలో మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మనలను పాపములో ఉండగానే ప్రేమించారు. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమించారు, పాపములో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ 3 మాటలు చాలా ఇంపార్టెంట్ అయిన మాటలుగా ఈరోజు మనం విందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. భూమి పునాదులు వేయబడక ముందే ఆయన మనల్ని ప్రేమించారు. మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించారు. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించారు కనుక ఇప్పుడు మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నాము. మరి వాక్యంలో ఒక మాటను మరి మనం చూసుకున్న తర్వాత ఇంకా వివరంగా విందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయంలో 28వ వచనం మనం చూద్దాం ఒకసారి. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున
పిలువబడిన వారికి మేలు కలుగుటకే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి సమస్తమును మరి ఆయన్ను ప్రేమించే వారికి మేలు కలిగేలాగా సమకూడుతున్నాయి. ఇప్పుడు వరకు 3 విషయాలు విన్నాము. 3 విషయాలు ఏంటంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం పాపములో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించారు. మరి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ప్రేమించారు. ఇప్పుడు మన సైడ్ నుంచి మనం ఏం చేయాలంటే మనము ఆయన్ని ప్రేమిస్తే మనము మరి ఆయనను ఆయనను ప్రేమిస్తే ప్రతిదాన్ని మనకు మేలుకరంగానే ఆయన సమకూరుస్తారు. దేవునిని ప్రేమించు వారికి అని ఉన్నది. మరలా చూడండి, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మేలు జరుగుతున్నవని. అది ఏది వచ్చినా అది మేలుకై సమకూడి జరుగుతున్నవని మనం అందరము నమ్ముదాం అన్నమాట. ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే మన తల్లిని ప్రేమిస్తాం, జన్మనిచ్చిన తల్లిని ప్రేమిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆత్మీయంగా మనల్ని దేవునిలోకి బలపరిచిన మరి దైవ సేవకులను ప్రేమిస్తూ ఉంటాం. ఇంకా మనము మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మన జీవితంలో ఆ పార్ట్నర్ అంటే భార్య అయితే భార్యను, భర్త అయితే భర్తను ప్రేమిస్తూ ఉంటారు. మరి ఈ ప్రేమలో 2 కంటే తల్లిని ప్రేమించిన దానికంటే పార్ట్నర్ని ప్రేమించిన దానికంటే కూడా పిల్లల్ని, గర్భమున పుట్టిన పిల్లల్ని ఇంకా అధికంగా మనము ప్రేమిస్తాం. చాలా ఎక్కువగా మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం. అయితే మరి మనము మనుషుల్లో కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాం. మన కనెక్టెడ్ బ్లడ్ రిలేషన్ ప్రేమిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎలా ప్రేమించాడో అలాగా మనం ప్రేమించలేకపోతున్నాము అనేది ఈరోజు నేర్చుకుందాం మనం. దేవుడు పాపములో ఉండగా ప్రేమించారు అని ఉన్నది. మరి మనం అయితే పాపములో ఉన్న వారిని ప్రేమించం. ఎందుకంటే వారికి ఏదో ఒక పేరు పెడతాము, వారిని ద్వేషిస్తాము, వారి విషయాలు వేసి అణుగుతాము, మరి వ్యతిరేకంగా ఉంటాం. పాపములో ఉన్న వారిని ప్రేమించం. వాళ్ళు పాపంలో ఉన్నారు కదా, వాళ్ళు అన్యులు కదా, వాళ్ళని ఎలా ప్రేమిస్తాము అని అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి మనిషిని ప్రేమించారు అనేదాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఆయనే మొదట ప్రేమించారు అనేది కూడా గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే మరి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు లేకపోతే మరి చెడుతనంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మరి మనం అనుకుంటాము వాళ్ళే మొదట ప్రేమించారు కానీ మనం ఎందుకు ప్రేమించాలా, మేము చాలా పరిశుద్ధులము, మేము చాలా వర్షిప్ చేస్తాము, మేము వాక్యం చెప్తాము, మేము దేవుల్లో ఉంటున్నాం, మేము అలా ఇలా అని మనం మన సైడ్ నుంచి మన స్వగర్వంతో బట్టి మరి అటువంటి వారిని ముందుగా మనం ప్రేమించలేము. వాళ్ళు ప్రేమిస్తే అప్పుడు చూద్దాంలే, వాళ్ళు గౌరవిస్తే అప్పుడు చూద్దాంలే అని అనుకుంటాం. కానీ ఈరోజున ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఎలాంటి వ్యక్తినైనా వారు పాపంలో ఉన్నా, ఒకవేళ వాళ్ళు చెడిపోయి ఉన్నా, వాళ్ళు తిరుగుబాటుదారులుగా ఉన్నా, వారు మనల్ని ద్వేషిస్తున్నా, వాళ్ళు మన ముఖం మీదే మనల్ని ఎన్నో మాటలు అంటూ ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే మొదటిగా వారిని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మొదటిగా మనల్ని ద్వేషించే వారిని, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, మనల్ని బాధ పెట్టే వాళ్ళని మనం ప్రేమించాలి. ఆయన మొదటగా ప్రేమించారు కనుక మనము ప్రేమించాలని నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని చాలాసార్లుగా చెప్తూ ఉన్నట్లుగా మరి నేనే అనుకుంటున్నాను. కానీ ఇన్నిసార్లు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఇది సిద్ధపాటు కనుక తప్పకుండా వినాలి, ఆ ప్రకారం ప్రవర్తించాలి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో మరి మనం చూద్దాం ఒకసారి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని.
యేసయ్య చెప్తున్నారు, మరి ఆయన స్వయం మాట జాన్ గారు రాస్తున్నారు ఏంటంటే, తండ్రి నన్ను ఎలా ప్రేమించారో మరి నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. చాలా గుర్తుపెట్టుకున్నాను. తండ్రి నన్ను ఎలా ప్రేమించారో అలా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నారు యేసయ్య. మళ్ళీ రిపీట్ చేశాను. మరి తండ్రి నన్ను ఎలా ప్రేమిస్తున్నారో నేను నా నా తోటి సహోదరులు అంటే నాతో పుట్టిన నా తల్లి గర్భంలో నాతో పుట్టిన నా సహోదరులను సహోదరీలను నేను అలాగే ప్రేమించాలి. మరి యేసయ్య నన్ను ఎలా ప్రేమించారో మరి నా పిల్లల్ని నేను ఎలా ప్రేమించాలి. యేసయ్య నన్ను ఎలా ప్రేమించారో మరి నా వారందరినీ నేను అలాగా ప్రేమించాలి. అంతేకాదు యేసయ్య నన్ను ఎలా ప్రేమించారో నన్ను విమర్శించే వారిని నేను అలా ప్రేమించాలి. మరి యేసయ్య నన్ను ఎలా ప్రేమించారో నన్ను లెక్క చేయని వాళ్ళని, నన్ను తృణీకరించే వారిని కూడా నేను అలాగా ప్రేమించాలని నేను నేర్చుకుని సిద్ధపడుతూ ఉన్నట్టుగా మీరు కూడా నేర్చుకుని సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరి మరి అడుగుతూ ఉంటున్నాను. ఎందుకంటే మరి ఆ సిద్ధపాటులో మరి దేవుని ప్రత్యక్షతలో ఆయన దగ్గరికి వెళ్ళడం విషయంలో ఆ ప్రేమ అనే సిద్ధపాటు మనకు తప్పకుండా ఉండాలి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్తలోనే ఒక మాటను చదువుకుందాము. 13వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. అది యేసు ప్రభు వారు ఈ లోకంలోంచి మళ్ళీ వెళ్ళవలసిన గడియ అంటే 33.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వెళ్ళవలసిన గడియ వచ్చేసింది కనుక మరి ఆయన వెళ్ళాలి కనుక మరి ఆ గడియ సమయంలో ఆయన ఏం చెప్తున్నారంటే తన వారిని సంపూర్ణంగా ప్రేమించను. తన వారిని సంపూర్ణముగా ఆయన ప్రేమించెను. యూదులందరినీ ఇశ్రాయేలందరినీ అంతం వరకు ప్రేమించెను అని ఉన్నది. మరి అమ్మ వెనకాల చెప్తున్నారు. మరి అంతం వరకు మరి ప్రేమించారు యేసు ప్రభు. మరి మన ప్రేమ తాత్కాలికంగా ఉండకూడదు. అంతం వరకు అంటే మనము ప్రత్యక్షతలో ఎత్తబడేటంత వరకు ఆయన యొక్క మరి మధ్యాకాశంలోకి ఆయన వేలాది దూతలతో ఆయన వచ్చినప్పుడు మరి మనం ఎత్తబడడానికి ఆ గడియ వరకు మనము మరి మన వారిని ప్రేమించాలి. యేసయ్య ప్రేమించారు. మరి కనుక మరి మనము కొంతకాలం ప్రేమించిన తర్వాత వాళ్ళు మరి నన్ను అలుసు చేసుకుంటున్నారు. నేను ఎంతగా ప్రేమించి వాళ్ళకి సహాయం చేసినా, ఎంత ప్రేమించి వాళ్ళని బ్రతిమలాడి మందిరానికి రండి, లేకపోతే గూగుల్ మీట్కి రండి, లేకపోతే ప్రార్థనకి రండి, మరి మనం కలిసి వాక్యం చదువుకుందాం రండి అని ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు వాళ్ళని బ్రతిమలాడుతున్నా వాళ్ళు ఒకవేళ కనెక్ట్ అవ్వట్లేదనుకో, అయినా కానీ ఏం చేయాలి అని నేను నేర్చుకుంటున్నానంటే అంతం వరకు ప్రేమించాలి. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది రాలేకపోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది అప్పుడే ఎప్పుడో వస్తారు, రాలేరు. మనం ఏం చేయాలి, ఏమి నేర్చుకుంటున్నామంటే అంతం వరకు యేసయ్య మనకు ఒక మాదిరి ఇచ్చారు కదా, ఆ మాదిరిలో అంతం వరకు ప్రేమించాలి. మొదట మనమే ప్రేమించాలి, తర్వాత పాపంలో ఉన్న వారిని ప్రేమించాలి, మరి అనేక తిరుగుబాటులో ఉన్న వాళ్ళని ప్రేమించాలి, అంతం వరకు ప్రేమించాలని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇంకా మనం చూద్దాము. యోహాను సువార్త 14:23 మనం చూద్దాం. యోహాను సువార్త 14:23 అని మనం చూసుకుందాం ఒకసారి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. చాలండి. ఇక్కడ మనం చూస్తే మనము ఇక్కడ చూసినట్లయితే మరి మనము ఏమవ్వాలి అంటే మరి యేసయ్య ఏం చెప్పారో ఆ విధంగా మనము ఆయన మాటను గైకొనాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన మాటను గైకొనాలని మనము ఈ రోజున వింటూ ఉంటున్నాము, నేర్చుకుంటూ ఉంటున్నాం. మనం ఇంకా మరి యోహాను సువార్తనే 13:34 కూడా ఒకసారి
చూసుకుందాం. 13:34 మనం చూసుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. అది అప్పుడు మీరు నా శిష్యులని తెలియపడుతుందని కూడా ఉంది అక్కడ. మనం ఆయన శిష్యులు అని తెలియపరచబడాలి అంటే ఒకరినొకరు మరి యేసయ్య మనల్ని ప్రేమించినట్లు మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు కొనసాగాలని మనము నేర్చుకుంటూ ఉంటున్నాం అన్నమాట. యోహాను సువార్త 16:27. ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుచున్నాను నమ్మితుడు గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుతున్నాడు. అది మీరు నమ్మారు కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఇంకొక మాట, మనం ఏమని నమ్మాలి? తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు అని నమ్మాలి. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నారు అని నమ్మాలి. మన యొక్క సహోదరులు, ప్రభువునందున్న మన సహోదరులు అందరూ మనల్ని ప్రేమిస్తున్నారు అని మనము నమ్మాలి. మరి అప్పుడు మనం ఎంతో మరి ఆధిక్యతను పొందుకుంటాం. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. మరి ఆయన శిష్యులుగా ఉండాలి అంటే మరి ఆయన మాటల్లో ముందుకి వెళ్తూ ఉండాలన్నమాట. కనుక మరి నమ్మకపోతే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నమ్మకపోతే ఏం చేస్తూ ఉంటాం? ఎన్నో మన డిస్టర్బెన్స్ అయిన తలంపుల్లో మనం ఉండిపోతూ ఉంటాం. నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నా లైఫ్ ఎందుకు ఇంకా అనుకుంటాం. లేకపోతే నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నాకు ఎటువంటి సహాయం లేదు అనే నిరుత్సాహంలో, అసలు ఈ మధ్యకాలంలో చాలామంది మరి నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నాకు ఎవరూ సహాయకులు లేరు అనే నిరుత్సాహంలో మరి ఒకటే వారి జీవితాలలో మరి నష్టపోతూ ఉంటున్నారు. మరి ఇంకొక వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28. వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. మరి ఇంకా మనం ఈ అధ్యాయంలో 28వ వచనం నుంచి చివరి వరకు మనం చదివితే మరి ఇక్కడ ఏమని మనం చూడగలుగుతామంటే, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపదు అని మనం నమ్ముతూ ఉంటున్నాం. క్రీస్తు ప్రేమ అది పరిపూర్ణమైనది గనక మరి మనం కూడా పరిపూర్ణమైన ఆ ప్రేమలో ఉండి పరిపూర్ణంగా దేవునికి అర్పించుకునే వారంగా ఉండాలి. మరి కొంతమంది మనుషులు ఎట్లా ఉంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే, మరి అవిశ్వాసులుగా ఉంటున్నారు వారి జీవితంలో. మరి దేవుడు ప్రేమిస్తున్నారు అనే విశ్వాసము వారికి లేదు. దానివల్ల వారి జీవితంలో మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అనే ఆ యొక్క నమ్మకము కానీ లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ కానీ లేకుండా ఉన్నందువల్ల, అవిశ్వాసులుగా ఉన్నందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎల్లవేళలా సణుగు అనే దాన్ని తమ లోపల కలిగి ఉంటున్నారు. అంతేకాకుండా వారు గొణుగుతూ ఉంటారు ఎల్లవేళ, ఎప్పుడు లోపల గొణుక్కుంటూ అదే దాన్నే అలా మెడిటేట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఒక విధమైన వైరాగ్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా వారు ఏం చేస్తూ ఉంటారంటే మరి ఎంతోమంది మనుషుల మీద పగను కలిగి ఉంటారు, ద్వేషాన్ని కలిగి ఉంటారు. ఇవన్నీ సాతానుకు చెందిన గుణలక్షణాలు, వాడికి చెందినవి, వాడిచ్చే ప్రాపర్టీ అదే అన్నమాట. అవిశ్వాసులుగా ఉన్నవారికి, దేవుణ్ణి ఎరగని వారికి, దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ కూడా దేవునిని ప్రేమించకుండా మరి దేన్నో ప్రేమించేసే వాళ్ళు మరి ఏమవుతున్నారు అని చూస్తే, వాళ్ళు సణుక్కునేవారుగా, గొణుక్కునేవారుగా, వైరాగ్యం కలిగిన వారుగా, పగ సాధించేవారుగా, ద్వేషమును కలిగి ఉంటున్నారు. ఇదంతా ప్రేమకు వ్యతిరేకం. ఒకవేళ మనం చెప్పుకుంటూ ఉండొచ్చు, నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించినందువల్ల నేను క్రైస్తవులనే అని అనుకోవచ్చు. కానీ క్రీస్తును కలిగిన వారు కారు.
ఎవరు క్రీస్తును కలిగిన వారు అంటే ఎవరు క్రీస్తును ప్రేమిస్తున్నారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అని 28వ వచనంలో ఉంది రోమాలో. అయితే మనము క్రీస్తును ప్రేమించుతూ ఉన్నప్పుడు మనము ఎలా ఉంటామంటే శాంతముతో ఉంటాం, మనసుకు సంతోషం ఉంటుంది, ధైర్యం ఉంటుంది మనకి. ఆ విధంగా మనము మరి క్రీస్తును ప్రేమించేవారు ఆ విధంగా ఉంటారు. కీర్తనలు 91:14 మనం చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. మళ్ళీ చెప్పమ్మా, మళ్ళీ చెప్పు. నేను అతను ప్రేమిస్తున్నాను కనుక నేను అతను తప్పించదను. అది మన జీవితంలో ఎన్నో తప్పించబడే సమస్యలు వస్తాయి. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వకుండా తప్పించబడాలి, కిచెన్లో వంట చేస్తుంటే ఫైరింగ్ అవ్వకుండా తప్పించబడాలి, అనారోగ్యం వస్తే మరి తప్పించబడాలి, మరి ఎవరన్నా మనల్ని కొట్టడానికి వస్తే తప్పించబడాలి, ఏదన్నా జంతువులు, మృగాలు, పురుగులు మరి అలాంటివి మనల్ని హాని చేసి బైట్ చేయాలని వస్తే వాటిని తప్పించబడాలి. జీవితకాలం అంతా మరి మనం నిద్రపోతున్నా మెలకులో ఉన్నా మనల్ని తప్పించేవాళ్ళు ఒకళ్ళు కావాలి ఎల్లవేళ. అంతే కదా, ఒప్పుకుంటారు కదా అందరూ. మరి ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా కానీ అందరూ ఏం కోరుకుంటారంటే మనల్ని తప్పించేవాళ్ళు ఒకళ్ళు కావాలి కదా. మరి నరకం నుండి తప్పించేవాళ్ళు కావాలి, నాశనం నుంచి తప్పించేవాళ్ళు కావాలి, అగ్నిగుండంలోంచి తప్పించబడేవాళ్ళు కావాలి. ఎవరు తప్పించగలుగుతారు? ఆయన ప్రేమ మనల్ని తప్పిస్తుంది. ఎప్పుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అని యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేశారు. అతడు ఎవరు? అతడు నేనై ఉండొచ్చు, అతడు మీరై ఉండొచ్చు. మనం ఏం చేస్తున్నాము? ఆయన మొదటగా మనల్ని ప్రేమించారు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. యోహాను పత్రికలో మనం చూసాం కదా, మొదట ఆయన మనల్ని ప్రేమించారు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కనుక మరి ఏమవుతుంది? ఆయన మనల్ని తప్పిస్తారు. మనం అనుకుంటాము మరి మేము ప్రేమిస్తున్నాంలే అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రేమలోంచి దేవుణ్ణి ప్రేమించే ప్రేమ డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. ఇది నాకు ఇష్టం కదా, ఇది దేవుడికి ఇష్టం లేకపోయినా ఓకే ఇది నాకు ఇష్టం కదా అని ఆయన ప్రేమ నుంచి పక్కకు వచ్చేస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన దాన్ని చేయడానికి. ఆయన ప్రేమిస్తే ఆయనకి ఇష్టమైనది చేస్తాం. మరి ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట వింటాం, ఆయనకు లోబడతాం. అలా కాదు, మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి లోబడతా ఉంటాం. అప్పుడు ఏం చేస్తున్నట్టు? మనము ఆయన ప్రేమిస్తున్నట్టా కాదా? మనం చాలా చక్కగా వింటున్నాం, చాలాసార్లుగా వింటున్నాము. మరి ఈ సిద్ధపాటు మనకి, ఈ సిద్ధపాటు కానీ లేకపోతే పరలోకంలోనికి మరి దేవుడి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎత్తపడడానికి మరి అర్హత, సిద్ధపాటు అనేది కావాలి. నేను ప్రేమిస్తున్నానులే అంటారు కదా. ఓకే, మంచిది, చాలా సంతోషం. మీరు ప్రేమించండి, ప్రేమించండి దేవుణ్ణి ప్రేమించండి, మనుషులను ప్రేమించండి. వ్యర్థమైన అపవిత్రమైన ప్రేమ కాదు. వాక్యంలో మనం ఇంకా ఉందాము. మరి మనం చూసినట్లయితే మరి ఇంకా మనం వాక్యంలో చూసినట్లయితే ఆయన్ని ప్రేమించుట ఎట్లు? ఆయన ఆజ్ఞను గైకొనుటే ఆయనను ప్రేమించడం. మనం చాలాసార్లు విన్నాము, మనము మాటతో నాలుకతో కాదు క్రియతో ఆయన్ని ప్రేమించుదాం యోహాను పత్రికలో. మరి ఈ విధంగా ఎన్నిసార్లు మరి మనము వింటున్నాము, మరి నేర్చుకుంటూ ఉంటున్నాం. మరి మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది మనం గ్రహించుకుందాం. ఆ గ్రహింపుతో ముందుకు వెళదాం. మరి దేవాది దేవుడు మనల్ని ఎంతో చక్కగా ఈ లోకంలో మరి సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, సర్వ సౌఖ్యాలు, నేను అడిగితే సర్వ సౌఖ్యాలు ఏ రోజు కొదవలేదు. యేసు ప్రభువా ఏంటి మాకు ఈవేళ ఇంత వర్షం వచ్చేస్తుంది అంటే ఆ వర్షాన్ని తగ్గిస్తుంది. ఎందుకు ఇంత తుఫాను వస్తుంది? తగ్గిస్తున్నారు కదా. చాలా ఎండ వచ్చేసింది దేవా, కొంచెం చల్లగా ఉంటే బాగుండే. ప్రతిదీ దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉంటున్నారు. మరి ఆయన్ని మనం ప్రేమిస్తామా? ఇదొక కాలింగ్. ఈరోజు మీరు ఈ వాక్యం విని కూడా మేము ఎప్పుడు వినలేదు ఈ వాక్యం అని అన్నారు అనుకో, ఈ మన ఎదురుగుండా ఉన్న గ్యాజెట్లన్నీ వచ్చి సాక్ష్యం చెప్తాయట. వీళ్ళు విన్నారు, నా ద్వారానే విన్నారు, కానీ వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు కదా. తర్వాత మరి
మనం పోయిన వారం విన్నాం కదా, గాడిద ఆయన మాట విన్నది, ఆయన్ని చూసింది కదా, గాడిద ఆయనకి లోబడి. మనం ఏం చేద్దాం? మనం మనుషులు ఆయన చేత ప్రేమించబడ్డవాడు, మనలో ఆయన ఆత్మ ఉంచారు, ఆయన జీవం ఉన్నది కనుక మరి మనం తప్పకుండా ఇంకా మనస్సాక్షి మనకే చెప్తూ ఉంటాడు, దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ప్రతిరోజు ప్రతి నిమిషం చెప్పుకోండి, ఐ లవ్ యూ జీసస్. ఒక్కొక్కసారి నాకు అనుకుంటా ఉంటాను, ఏదైనా చాలా ఇబ్బంది, ఒక కష్టం, ఒక శోధన, ఒక డిస్టర్బెన్స్ వస్తే నేను ఫస్ట్ ఏం చెప్తుంటా, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని నేను ఆ మాట నేను చెప్పుకుని కొలిది అందులోంచి నేను బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే నాకు నేను చెప్పుకుంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఆ ప్రేమలో గొప్ప విడుదల ఉన్నది, గొప్ప విశ్రాంతి ఉన్నది, మనకి నెమ్మది ఉన్నది, ధైర్యం. దేవుని స్తుతించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాము, మరి ముగించుకుందాం. ఈరోజు మరి ఈ యొక్క ప్రోగ్రాంలో నాతో పాటు మా అమ్మగారు ఉన్నారు, మరి గొప్ప సేవకురాలు ఆవిడ. 12వ సంవత్సరంలోనే దేవుణ్ణి నమ్మి విశ్వసించి రక్షించబడి మిషనరీస్తో కలిసి పనిచేసిన గొప్ప దేవుని యొక్క సేవకురాలు. మరి 87 సంవత్సరాలుగా మరి దేవుడు ఆమెని దీవించారు, ఆశీర్వదించారు. మరి ఎన్నో పరిస్థితుల్లో అమ్మ జీవించి వచ్చింది, నడిచింది. బట్ ప్రభువుని మాత్రం అమ్మ వదలలేదు. ఎందుకంటే ఆమె పెద్ద కుమార్తెగా తన గురించిన సాక్ష్యాన్ని చెప్పడానికి మరి మా నాన్నగారి తర్వాత నేనే. మా నాన్నగారు లేరు, ప్రభు దగ్గర ఉన్నారు. అయితే నా జీవితంలో నేను మొదటి నుండి చూసింది ఏంటంటే, మా అమ్మ ఎప్పుడూ ప్రార్థన మానలేదు, ఎప్పుడూ బైబిల్ మానలేదు. మరి బంధువుల్ని, తెలిసిన వారిని, తన స్కూల్ స్టూడెంట్లని, తన కొలీగ్స్ని అందరినీ ప్రేమిస్తూనే ఉన్నది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రేమిస్తూనే ఉన్నది ఈ రోజు వరకు. మరి ఈరోజు అమ్మతో కలిసి మరి సర్వీస్లో పాల్గొనడానికి దేవుడు గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. మరి కనుక మరి అమ్మ ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థన. మరి చేసిన తర్వాత మరి మనం ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అమ్మ ప్రార్థన చేస్తావా? చేసేసి వినిపిస్తుంది అక్కడ. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి నా క్రీస్తు ప్రభువా, నన్ను తల్లి గర్భములో నుండి బయటికి తీసి చిన్ననాటి నుండి ప్రభువా ఈ దినము నాకు 86 సంవత్సరాలంతా వచ్చినప్పటికీ నన్ను కాపాడుతూనే ఉన్నావు, నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు ప్రభువా. నేను నిన్ను ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నీ యొక్క దయగల నామమును నిన్ను నేను ప్రేమిస్తే ఇంకొకరికి ప్రేమించమని నేను చెప్పగలిగి ఉండాలి. కనుక నిన్ను ప్రేమించి అందరికీ ప్రభువా యేసయ్యను ప్రేమించండి అని నేను చెప్పి నిన్ను ప్రకటించుటకు, నిన్ను స్తుతించుటకు నాకు ఇంకనూ సమయము దయచేయవలసిందని నీ కార్యములకు నీ నిమిత్తము నా హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మిక్కిలి వినయం గడుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరమును, దయయు, ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ సదాకాలం మనల్ని ఆవరించి మనము కూడా ప్రేమపూర్ణులుగా సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.